జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమోనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే నానావాదానురోధాయ వాచ్యవాచక శక్తయే. నీవు అంతము లేనివాడవు, సూక్ష్ముడవు, నిర్వికారుడవు, సర్వజ్ఞుడవు. నీవు పలు వాదములను అనుసరించి ఆ వాదులను ఆ రూపములలోనే అనుగ్రహించదవు. నామశక్తి రూపములు నీవే. నీకు నమస్కారము. 10th Canto 16th Chapter 42nd Prayer. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధము 7వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రియవర్ధన చరిత్రలో వృషభదేవుడి యొక్క విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. వృషభదేవుడు తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క విధి నిర్వహణను కుమారులకు అప్పగించి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ తర్వాత తనకు ఎన్నో రకమైనటువంటి శక్తులు ప్రసాదించినవి అయినా వాటిపైన ఇచ్చ లేకుండానే తను వేటిని కూడా స్వీకరించకుండా ఉన్నాడు అని తెలుసుకుందాం. ఆ తర్వాత విషయాన్ని మనం అనుభవిద్దాం. ఆత్మయందే సంతతము ఆనందము అనుభవించుచున్న వారలకు యోగముచే ఆత్మదర్శనము చేసి భక్తియోగముచే భగవత్ సాక్షాత్కారమునంది జ్ఞానాగ్నిచే వాసనలు అనబడి కర్మబీజములు దగ్ధమైన వారికి ఐశ్వర్యమున్నను సిద్ధులున్నను అవి వారికి బంధింపజాలవు. వారికి సంసారం అంటదు కదా. అందుచే వృషభదేవునకు సిద్ధులను ఉపయోగించినను హాని లేదు కదా, ఎలా ఉపయోగించలేదని పరీక్షిత్తునకు సంశయము కలగగా సుఖయోగి దానికి సమాధానం చెబుతున్నాడు. ఓ రాజా, మీరు చెప్పినట్లు యోగముచే సిద్ధులు లభించినను జ్ఞానము గలవారు వాటిని అంగీకరింపరు. భగవంతుని యందే మనసు నిలిపిన వారికి సిద్ధులు హాని కలిగింపజాలవని భావింపకుడు. మహామునులు యోగముచే మనసు వశపరుచుకున్న వారలైనను మరల మనసులు చెలించి భ్రష్టులగుచున్నారు. అందుచే వివేకము గలవారు మనసును నమ్మరు. వలపన్ని ఏమియూ ఎరుగనట్లు దూరముగా కూర్చొని ఉన్న వేటగాని వంటిది మనసు. అది పట్టించుకోనట్లే ఉండి ఆత్మను వంచించి వశపరుచుకొనును. అందుచే సిద్ధులు లభించినవి కదా అని, యోగాభ్యాసము ఫలించున్నది కదా అని నమ్మి దేనిని ప్రేమించిననో మనసునకు దోషమంటదు కదా అని అనుకొనకూడదు. మనసు నిశ్చలముగా ఉండనిది. మనసును జయించిన యోగి కూడా మనసు నాకు లొంగినది కదా, అది నాకు ఏమి అర్థము కలిగించును అని విషయములతో సంగము కలిగి ఉండరాదు. మనస్సును నమ్మి విషయములతో సంగము పెంచుకున్నచో భగవద్ధ్యానము జారిపోవును. యోగము సిద్ధించినను మనసు ఎల్లప్పుడూ కోరికకు దారి ఒసంగుచునే ఉండును. కోరిక చేరినదో దాని వెంట క్రోధాదులు అన్నియూ మనసులో దూరును. యోగము ఉన్నది కదా అని లౌకిక విషయములను ప్రేమించినచో వ్యభిచారిణి అయిన భార్య భర్తను మోసగించినట్లు మనసు మోసగించును. లౌకిక విషయమునందుగాని ద్రవ్యమునందుగాని స్నేహము కలిగి ఉన్నచో మనసులో ముందు ప్రవేశించున్నది కోరిక, అనగా కామము. కామమును అనుసరించి పగ, మదము, లోభము, శోకము, మోహము, భయము మొదలగునవి అన్నీయూ మనసున ప్రవేశించును. దానిచే ఆత్మకు కర్మబంధము కలుగును. కావున బుద్ధిమంతుడు ఎంత యోగి అయిననో మనస్సును విశ్వసించి లౌకికములగు వస్తువులను ప్రేమించరాదు. ఈ విధంగా వృషభదేవుడు లోకుల కంటే భిన్నమైన వేషముతో, మాటలతో, నడువడితో జడుని వలె సంచరించుచుండెను. చివరకు తన శరీరమును విడవవలనని కోరికతో యోగులు తమ శరీరమును ఎట్లు విడవవలెనో అందరికీ నేర్పుటకై అజ్ఞానం వదిలి తన ఆత్మను పరమాత్మయందు ఒకటిగా చేర్చి ప్రారబ్ధ కర్మ తొలగిన వాడై దేహాభిమానము వదలి యోగులకు
యోగనిష్టను ఉపదేశము చేతను తన ఆచరణ చేతను ఎరింగించిన వాడై ఉండెను. ఇట్లు శరీరము విడుచుట అనగా స్థూల శరీరము కాదు, లింగ శరీరమును అనగా మనసులో దేహమే నేను అనడి బుద్ధి తొలగి శరీరముతో ఉన్నను వేరుగా ఉన్నను తాను భావించుచూ దేహమును ఆదరింపక సంచరించడి స్థితి ఏర్పడును. ఇది శరీరము ఉండగానే ముక్తి పొందినట్లు ఆత్మ శరీరములో ఉండియు శరీరమును అంటక ఉండును. ఈ విధముగా వృషభుడు శరీర సంబంధమును వీడిన వాడైనను మాయావాసనచే శరీరము అనువర్తించుచుండెను. ఈ శరీరము నేను అనిగాని నాది అనిగాని అభిమానము లేకుండెను. శరీరము దక్షిణ కర్ణాటక దేశములను యథేచ్ఛగా సంచరించుచుండెను. కుటకాచలము యొక్క ఉపవనములో నోటిలో రాళ్లనే కబళముగా పెట్టుకొని పిచ్చివాని వలె జుత్తు విప్పుకొని నగ్నుడై సంచరించుచుండెను. అట్లు సంచరించుచుండగా ఆ వనములో గాలి వేగముచే కదిలిన వెదురు చెట్లు రాసుకునుటచే అగ్ని బయలుదేరును. ఆ అగ్ని ఆ వనముతో పాటు వృషభదేవుని శరీరమును కూడా దహించి వేసెను. ఇట్లు స్థూల శరీరము కూడా వీడిపోయెను. ఇట్లు వృషభదేవుడు ఆశ్రమ ధర్మములను కూడా అతిక్రమించి అవధూత స్థితిలో సంచరించుచు దహింపబడిన వృత్తాంతమును ఆ దేశమునకు రాజగు అర్హన్ అనడి పేరుగల వాడు వినెను. ఆ రాజు వృషభుడు కొండ చిలువ వలె గోవుల వలె మృగం వలె సంచరించుచూ చేసిన వ్రతములు అశాస్త్రీయములు అని ఎరుంగక రాబోయేడి దైవ నిర్ణయం అనుసరించి అవి ధర్మములని పాషండ పద్ధతిలో ఉన్న ఈ ధర్మములు తన బుద్ధిననుసరించి అర్హతము అనడి అర్హిత ధర్మమునందు మనుష్యులను ప్రవర్తింపచేసెను. ఆ అర్హత సిద్ధాంతముననుసరించి కలియుగములో కొంతమంది సంస్కారహీనులకు మనుష్యులు దేవమాయచే మోహమునందిన వారై తమ శౌచమును చారిత్రమును విడిన వారైరి. స్నానాదులు సంధ్యావందనాదులు మాని వారి వారి దేవతలను తిరస్కరించుచు ధర్మము కాని వానిని ధర్మములుగా స్వీకరించుచు వివేకహీనులై చెడు వ్రతములను చేయుదురు. వారు వేదములను వేదాధ్యయనము చేయువారలను యజ్ఞములను యజ్ఞపురుషుడగు భగవానుని భగవద్భక్తులను దూషించుచుందురు. ఈ విధముగా వేద ప్రమాణము వీడి అప్రామాణికముగా స్వేచ్ఛగా ప్రవర్తించుందురు. అంధపరంపరగా ఆచరణములు చేయుచుందురు. వారు అంధతమస్సు అనడి నరకమునందు పడుదురు. ఈ వృషభదేవుని అవతారము రజోగుణం అధికముగా గలవారలను వేద విరుద్ధమగు మార్గమును శిక్షించినది. వృషభదేవుని చరిత్రమును ఆర్యులట్లు కీర్తించుందురు. సప్త సముద్రములచే ఆవరింపబడిన ద్వీపములలో జంబూద్వీపం ఉత్కృష్టమైనది. అందలి 9 వర్షములలో భారత వర్షము అధికమైనది. భారతములో ఉన్నవారు వృషభదేవుడు ఉపదేశించిన భాగవత ధర్మములను శ్రేయస్సాధనములుగా భావింతురు. ఈ ప్రియవ్రతుని వంశము చాలా విశాలమైనది. ఆ వంశమునందే భగవానుడు వృషభుడుగా అవతరించినాడు. అతడే కర్మరాహిత్యమును మోక్షమార్గమును ఉపదేశించెను. లోకములో ఏ యోగియూ ఆచరింపలేకపోవుటయే కాదు, కోరుటకు కూడా శక్యము కాదు. ఆ వృషభుడు తనకు సిద్ధించిన యోగమాయలను ఉన్ననూ లేనివానిగా భావించి అనాదరింప సమర్థుడైనాడు. ఇంతవరకు సకల వేద లోక దేవ బ్రాహ్మణులకు గోవులకు పరమగురువగు భగవానుడగు వృషభదేవుని చరిత్రము ఇందు వర్ణింపబడినది. ఇది సమస్త దుశ్చరిత్రను తొలగించును, మహామంగళము కలిగించును. దీనిని శ్రద్ధతో వినినను వినిపించినను భగవానుడగు వాసుదేవుని యందు భక్తి కలుగును. భగవత్ అనుభవ సుధారసముచే వివేకము గలవారు ఈ సంసారమునందలి పాపములను తాపములను భగవదనుభవ ప్రవాహములో స్నానము చేసి తొలగించుకొందురు. భగవదనుభవ రూపమగు భక్తి గలవారు పరమ పురుషార్థము స్వయముగా లభించినను దానిని ఆదరింపరు. ఓ పరీక్షణ్ మహారాజా, భగవానుడగు వాసుదేవుడు బ్రాహ్మణులకును యదువులకును స్వామి, గురువు, బలము, దైవము,
ప్రియుడు కులపతి. అంతేగాదు, వారికి కింకరుడుగా సేవ చేసినాడు. అట్టి భగవానుడు తనను భజించు వారలకు ముక్తిని వసంగునేగాని భక్తిని వసంగడు. మీ భాగ్యముచే మీకు భక్తి లభించినది. వృషభదేవుడు బ్రహ్మాత్మకమగు స్వస్వరూపమును అనుభవించుటయే లాభముగా భావించినాడు. ఇతర పురుషార్థములయందు తృష్ణ లేనివాడు పాపకర్మల విషయమున అతని బుద్ధి ప్రసరించదు. అట్టి వృషభదేవుడు లోకులకు దయతో అభయస్వరూపమగు ఆత్మస్వరూపమును ఉపదేశించెను. అట్టి వృషభదేవునకు నమస్కారము. ఇంతటితో వృషభదేవుని చరిత్ర మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత భరతుడి యొక్క వృత్తాంతాన్ని భరతోపాఖ్యానముగా మనం అందరం అనుభవిద్దాం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.